ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ సంక్షేమ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అఖిలేష్కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అతి సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ సీనియర్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. అంతకంటే ముందు ఎమ్మెల్యే క్వార్టర్స్లో నిర్వహించిన సదరు సమ్మేళనంలో పాల్గొన్నారు. వేర్వేరు పార్టీలో ఉన్న మనమంతా ఒక్కటే అని యాదవ సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు నేతలకు సూచించారు. మనది రాజకీయాలకు అతీతమైన బంధమని చెప్పారు. ఇదిలా ఉంటే అఖిలేష్ యాదవ్తో ఈరోజు రాత్రికి హోటల్ తాజ్ కృష్ణాలో బస చేయనున్నారు. రేపు ప్రైవేటు మీటింగ్లో పాల్గొని సాయంత్రం 4 గంటలకు యూపీకి తిరుగు ప్రయాణం అవుతారు. అఖిలేష్ యాదవ్ పర్యటనకు సంబంధించి నగరంలో యాదవ సంఘాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ అయ్యారు. భారత ప్రభుత్వ మాజీ ప్రధాని ఆర్థిక సలహాదారుడు ఆర్థికవేత్త ప్రొఫెసర్ అరవింద్ సుబ్రమణియన్ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నెల 8, 9 తేదీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో పాల్గొన్న ప్రొఫెసర్ అరవింద్ సుబ్రమణియన్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను ఆవిష్కరించి అనుసరించడం ద్వారా రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు సెలవులు కప్పి సత్కరించారు. ఈ భేటీలో సీఎంతో పాటు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు అధికారులు ఉన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఈశ్వరాచార్య కుటుంబాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా పరామర్శించారు. కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతామని అన్నారు. ఈశ్వరాచార్య కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. నష్టపరిహారం చెక్కును కుటుంబానికి అందజేశారు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈశ్వరాచార్య కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. చాలా బాధాకరం. ఒక బీసీ బిడ్డగా వారి పనికి పాల్పడాల్సింది కాదు, బట్ దురదృష్టకరంగా వారు స్వర్గస్థులు అవ్వడం జరిగింది.
ఇవాళ నేను నాతో పాటు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు, సీనియర్ నాయకులు వినయ్ కుమార్ గారు, ఇరావతి అనిల్ గారు, శ్రీకాంత్ గారు, మెట్ట సాయి గారితో పాటు అందరం కూడా గణేష్ గారు, గణేశాచారి గారు, ఈశ్వరాచారి కుటుంబ సభ్యులు పరామర్శం జరిగింది. 3 పిల్లలు ఉన్నారు. వారి భవిష్యత్తు కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్న మాట నేను మంత్రివర్యులు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ముందు జరగకూడదు. కాంగ్రెస్ పార్టీ బీసీలకి రావాల్సిన రిజర్వేషన్ కోసం కట్టుబడి ఉంది. ఆ విషయంలో తుది వరకు పోరాటం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ నాయకులందరం కూడా రాహుల్ గాంధీ గారి ఆశయం మేరకు పనిచేస్తూ ఉన్నాం. బీసీ సంఘాలకి, బీసీ యువకులకి నా విజ్ఞప్తి, మంచి రోజులు వస్తాయి, తొందరపడద్దు. అందరం కూడా ఈశ్వరాచార్య కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని మాట ఇస్తున్నారు. మనం చేస్తాం. చాలా బాధాకరం. ములుగు జిల్లాల మంత్రులు పొంగులేటి సీతక్క పర్యటించారు. సమ్మక్క సారమ్మ గుడికి సంబంధించిన పనులను పర్యవేక్షించారు. మేడారం పనులు పరిశీలించిన పొంగులేటి శ్రీనివాసరావు మంత్రి సీతక్క అనంతరం అధికారులతో సమావేశమై పనులు త్వరగా పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సమ్మక్క సారలమ్మ గుడికి సంబంధించిన 8 ద్వారాల విషయంలో కానీ, 4 గద్దెలకు సంబంధించిన విషయంలో కానీ, ఇక కింద ఫ్లోరింగ్ సమయంలో విషయంలో కానీ, ఇతరత్ర సకల వసతులతో 1 కోటి మందికి పైగా దర్శించుకునే ఈ జాతర జనవరిలో వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. ఇక సమ్మక్క సారలమ్మ గుడి ఆవరణం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరం రోడ్లు సౌకర్యంగా ఉండేలా చూస్తామని తెలిపారు మంత్రి పొంగులేటి సీతక్క. విషయంలో కానీ, గద్దెలకు సంబంధించిన 4 గద్దెలకు సంబంధించిన అంశాల్లో కానీ, కింద ఫ్లోరింగ్ కానీ, ఇతరత్ర సకల వసతులతో గిరిజనులు, గిరిజనేతరులు 1 కోటి మంది పైగా జనవరిలో జరగబోయే ఈ జాతరకి వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు ఈ దేవతలు ఉండే ప్రాంతంలోనే కాకుండా ఈ ప్రాంతం మొత్తం సుమారు ఒక 50 కిలోమీటర్ల రేడియస్ లో ఎక్కడ రోడ్డు వసతులు, ఇతరత్ర అన్ని వసతులు కూడా కల్పిస్తూ దానికి సంబంధించిన పనులన్నీ కూడా వడివడిగా గతంలో లాగా టెంపరవరీగా కాకుండా శాశ్వతమైన పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, శాశ్వతమైన పనులు చేయాలి అని చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 3 ఏళ్ల ఎన్నికలు జరగకపోవడంతో గ్రామాలకు రావాల్సిన కేంద్ర రాష్ట్ర నిధులు నిలిచిపోయాయని అన్నారు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున ఆ నిధులతో గ్రామాల అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ తెలిపారు. కేంద్రం నుంచి 3,000 కోట్లు, రాష్ట్రం నుంచి 3,000 కోట్లు రావాల్సి ఉందని, వాటితో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక జిల్లాల్లో స్థానాల్లో గెలిచిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. సోదరిమణులకు, మా చెల్లెలకు, అలాగే రైతన్నలకు, మిగిలిన మా ఓటర్ మహాశయులకు ప్రతి ఒక్కరికి ఇంత పెద్ద విజయం. ఫస్ట్ ఫేజ్లో మొత్తం రాష్ట్రం, దాంట్లో కామారెడ్డి పెద్ద ఎత్తున 60% పైన పర్సెంటేజ్తో మాకు గెలిపించినందుకు దాదాపు 58 మాకంటే సగం కూడా లేదు. ఇది 26 సీట్లు టీఆర్ఎస్కి వచ్చింది. మరి 13 సీట్లే 12 సీట్లే బీజేపీకి రావడం. మరి దీంతో మా జనం అంతా కాంగ్రెస్ వైపు అని ఇది ఒక మళ్ళా మొన్న జూబ్లీ ఎలక్షన్లో వాళ్ళు కేటీఆర్ అన్నారు ఇది రెఫరెండం అన్నాడు, మళ్ళీ పారిపోయింది. మళ్ళీ ఈ ఎలక్షన్లో కూడా అన్నాడు ఇది రెఫరెండం అన్నాడు, మళ్ళీ పారిపోయింది. సపోర్ట్ లేదు, కుయి లేదు, కాయ లేదు. సో దీని 2 సార్లు కూడా టీఆర్ఎస్ రెఫరెండం అన్న తర్వాత కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ భారీ విజయం సాధించినందుకు మా ముఖ్యమైన మా నాయకులకు, మా కార్యకర్తలకు, ఓటర్లకు, గెలిచిన వాళ్ళకు కూడా అభినందిస్తూ, వాళ్ళు గెలిచినట్టే కాదు వాళ్ళ మీద బాధ్యత పెరిగిపోయింది. వాళ్ళకి ఇప్పుడు బోర్ లేదు, నీళ్ళు లేదు, వాళ్ళు కమిట్మెంట్ చేసినారు. ఇంకా ఉంటాయి ఎక్కువ. అవన్నీ కూడా మా సర్పంచ్లు, మా సంబంధించిన అందరికీ పని చేస్తాం.
కానీ మనోళ్ళు అక్కడక్కడ వాగ్దానాలు చేసింది. నేను గౌరవ ముఖ్యమంత్రి ఫండ్స్, నా ఫండ్స్, దాంట్లో మేము 2300 సర్పంచ్లు అంటే దాదాపు 50% అబోవ్ సర్పంచెస్కు గెలుచుకున్నాము. అంటే మండల్ గ్రామాల్లో చూస్తే మినిమం 62, కొన్ని చోట 75-80% సర్పంచులు కూడా రాష్ట్రంలో గెలవడం జరిగింది. దీనివల్ల మనం దేశంలో కూడా అన్నాడు ఇది రెఫరెండం అన్నాడు, మళ్ళీ పారిపోయింది. చప్పుడు లేదు, కుయ్యి లేదు, కాయలేదు. సో దీని 2 సార్లు కూడా టీఆర్ఎస్ రెఫరెండం అన్న తర్వాత కూడా బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ భారీ విజయం సాధించినందుకు మా ముఖ్యమైన మా నాయకులకు, మా కార్యకర్తలకు, ఓటర్లకు, గెలిచిన వాళ్ళకు కూడా అభినందిస్తూ, కేసీఆర్ ఉన్నప్పుడు 2 సంవత్సరాలు, మా 3 సంవత్సరాల నుంచి సోదరిమణులకు మా నారాయణపేట జిల్లాలో ఎంపీ డి కిరీట సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం చూపడం విచారకరమని అన్నారు. డబ్బును ఖర్చు చేసి గెలిచిన వారు అభివృద్ధిపై ఆసక్తి చూపే అవకాశాలు తక్కువని అన్నారు. ఒక్క ఓటుకు గ్రామాలలో 5 నుంచి 6 వేలు ఇస్తూ ఉండడం బాధాకరమని అన్నారు. ఇక పంచాయతీల అభివృద్ధికి బీఆర్ఎస్, కాంగ్రెస్ నిధులు కేటాయించలేదని విమర్శించారు. గ్రామాలలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని డి కిరీట స్పష్టం చేశారు. డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరు వద్దన్నారు కదా. ఈ రోజు డబ్బులు పోటీ పడి డబ్బులు ఇస్తే ఈ రోజు వాళ్ళు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో గ్రామ ప్రజలు ఉన్నారు. కాబట్టి నేను గ్రామ ప్రజలు కూడా కోరుతున్నా, మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళని చెప్పి ఇచ్చినారని మొహమాట పడి ఓట్లు వేయొద్దు. మీకు డబ్బులు ఇచ్చినామని చెప్పి ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓటేయాలని చెప్పి మీరు భావించవద్దు. మీ గ్రామానికి అభివృద్ధి ఎవరి ద్వారా సాధ్యమవుతుందో వారికే మీరు ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. వాళ్ళు ఇచ్చే డబ్బు 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు, 4000 కావచ్చు, 5000 కావచ్చు, 6000 కావచ్చు. ఎన్ని ఇచ్చినా 6000 5 ఏళ్ళు బతకలేరు. వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా మిమ్మల్ని 5 ఏళ్ళు బతికించలేవు. మీరు ఏ సమస్య వచ్చినా అడగకుండా మీరు తీసుకున్నటువంటి ఆ డబ్బే అడ్డం వస్తున్నటువంటి విషయాన్ని దయచేసి ఓటర్లు గమనించి అభివృద్ధిని కోరుకునండి. మీ పిల్లల భవిష్యత్తును కోరుకునండి. విద్య కోసము, మీ పిల్లల వైద్యం కోసము, మీ గ్రామ అభివృద్ధి కోసము, రైతన్నల అభివృద్ధి కోసము, మహిళల అభివృద్ధి కోసము, యువత అభివృద్ధి కోసము ఆలోచించి మీరు అభివృద్ధిని చూసి ఓటేయండి. నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఇది పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలకు నిధులు అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ. మునపర్తి మండలం 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కొరకే ప్రచారం నిర్వహించారు. ఇక MC4 కెనాల కోసం కలెక్టరేట్ను ముట్టడిస్తామని అన్నారు. ఇక గ్రామంలో నుంచి కుంటకట్ట మీదుగా హరిజనవాడకు, మెయిన్ రోడ్డు నుంచి జములతండాకు రోడ్డు పూర్తి చేస్తానని తెలిపారు. నియంత్రణ పాలనకు ముగింపు పలకండని, నవాయిగూడెమో సర్పంచ్ అభ్యర్థి శ్రీలతను గెలిపించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. ఇక సవాయిగూడెము, పెద్దగూడెము తండా, పెద్దగూడెము, కడుకుంట్ల గ్రామాలలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ముగిసినటువంటి మొదటి విడత గ్రామ పంచాయతీల ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి విజయాలను సాధించింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచి మద్దతు ఇచ్చి పోటీలో నిల్చోబెట్టినటువంటి అభ్యర్థులందరూ కూడా అఖండమైనటువంటి మెజార్టీలు సాధించినారు. చాలా చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టినా, అంగు ఆర్భాటం ప్రదర్శించిన, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా ప్రజలు మాత్రం చాలా ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలతోన నిర్మోహమాటంగా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు రూపంలో తమ నిరసన తెలియజేసినారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల యొక్క వైఫల్యాన్ని ప్రతి ఓటరు చాలా నిశ్చితంగా పరిశీలించి, గమనించి దాని మీద మాట్లాడి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పతనానికి ఇది నాందిగా మనం చూడవచ్చు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఆ రోజు ప్రతిపక్ష పార్టీకి ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి సగటున ఒక్కో నియోజకవర్గంలో 5-6 సర్పంచులు కూడా గెలవని పరిస్థితి. కానీ ఈ రోజు 40-50% సీట్లు ప్రతి నియోజకవర్గంలో కూడా రావడం అనేటువంటిది మామూలు విషయం కాదు. తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకతకి ఇది ఒక తొలి తార్కాణంగా మనం భావించవచ్చు. రేపు సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా
కాంగ్రెస్ పూర్తిగా గల్లంతయ్యేటువంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన ఎల్లగోని విక్రమ్ గౌడ్ ఈ సందర్భంగా ఆయనకు సెలవుతో సన్మానించారు గ్రామస్తులు. ఇక విక్రమ్ గౌడ్ గెలుపొందడంతో ఎంతో సంతోషమని, ఆయన సేవలు ప్రజలతో ప్రేమతో ఉండడం వల్లే ఈ విజయం సాధించారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. రాబోయే కాలంలో ఉన్నత పదవులు అనుభవించాలని కోరుతున్నామని అన్నారు. అధిక మెజార్టీ తోటి గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే విధంగా నెంబర్లను కూడా గెలిపించారు. అన్న మాట్లాడుతుంటే నేను అనుకున్నా, మేము వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే అన్న అంటుండు, అయ్యా నెంబర్లను కూడా గెలిపిస్తే నేను చెప్పిన అన్ని పథకాలు ఎవరు ఏ నెంబర్ గెలిస్తే ఆ నెంబర్ ద్వారా నేను చెప్పిన పథకాలు అందరికీ పోతాయి. ఒకవేళ బయట వాళ్ళని గెలిపిస్తే నా ఓటు పథకాలు పోవు, ఏమైనా ఉంటే గవర్నమెంట్ పథకాలు వర్తిస్తాయి కానీ నా పథకాలు పోవని చెప్పిండు. నేను అప్పుడు నేను నా మనసులో అనుకున్నా, అరే అన్న ఇంకెన్నెన్నో పథకాలు పెట్టినట్టున్నాడు. నందిగామ గ్రామ ప్రజలకు సొంత పథకాలు పెట్టి ఇచ్చేసేందుకు అన్నకు బాగా ఇది ఉంది. అదే విధంగా ఇప్పుడు అందరు గెలిపించారు కానీ అన్న అదే విధంగా ప్రజాసేవ చేస్తూ ముందుకు పోతూ మాట తెచ్చుకోకుండా అన్న ఏవేవి అన్నాడో అవన్నీ నెరవేర్చాలని మన సర్పంచ్ సాబ్ గారికి చెప్తున్నా. అదే విధంగా మళ్ళా ఎన్ని అడ్డదొంకులు తెస్తారు, మంచి అధిక మెజార్టీ తోటి గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే విధంగా నెంబర్లను కూడా గెలిపి పెడతా. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ పొడచెరు నియోజకవర్గంలో నందిగామ గ్రామానికి చెందిన మా కాంగ్రెస్ నాయకుడు విక్రమ్ గౌడ్ గారు భారీ మెజార్టీతో నందిగామలో గెలవడం జరిగింది. సర్పంచ్ గా వారి ప్యానెల్లో 7 వార్డు మెంబర్లు గెలిచి మన గౌరవీయ అన్న ఉప సర్పంచ్ గా గెలవడం జరిగింది. ఈ పొడంచెరు మొత్తం నియోజకవర్గంలో అత్యంత భారీ మెజార్టీతో పాటు ఉత్కంఠంగా ప్రతి ఒక్కరూ ఈ నందిగామ గ్రామానికి దృష్టి పెట్టి చూశారు. మా కాంగ్రెస్ నాయకుడు విక్రమ్ గౌడ్ గారు ఎంతో కష్టపడి ఈ గ్రామానికి ప్రతిసారి సేవ చేస్తూ ప్రతి సందర్భంలో సేవలో ఉంటూ ముందుండి నడిపించి మన కాంగ్రెస్ పార్టీని ఒక స్టేజ్ కి తీసుకురావడంతో పాటు ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ గ్రామానికి మంచి సేవ చేస్తాడని ఆశిస్తూ ఇదే విధంగా ఈ సేవను ఇంకా ముందుకు తీసుకుపోయి పార్టీని కూడా అభివృద్ధి చేస్తూ గ్రామంలో ఉన్న ప్రతి సమస్యలను ఆయన అధిరోహించి దాన్ని ఆయన ప్రతి సమస్యను ఆయన తీర్చి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క మహబూబాబాద్ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే భనోతు హరిప్రియ నాయక్ అన్నారు. ఇక గార్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో సిపిఎం టీడీపీ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి గంగావత్ భారతి లక్ష్మణ్ నాయక్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మండల కేంద్రంలో పురవీధుల గుండా ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఇక అనంతరం స్థానిక నెహ్రూ సెంటర్లో హామీల పత్రాలను విడుదల చేశారు. మన గార్ల మండలము ఇక్కడికి దాదాపుగా డోర్నకల్ వాళ్ళు వస్తారు, బయ్యారం వాళ్ళు వస్తారు, రకరకాలుగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వ్యాపారాలు చేసినటువంటి మండలము గార్ల మండలం. అటువంటి మండలంలో మరి ఇక్కడ కూడా మాకు 100 పడకల హాస్పిటల్ కావాలి, ఇక్కడ కూడా వైద్య విధాన పరిషత్ ఇవ్వండి అనేసి అంటే నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కి మాత్రమే వచ్చే వైద్య విధాన పరిషత్ ని ఒక్క మాటలో ఆనాడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇక్కడ గాంధీలో 100 పడకల వైద్య విధాన పరిషత్ ని మనకిచ్చారు అంటే ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. గతంలో నేను ఉన్నప్పుడు మన మహబూబాబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్ నుంచి డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. మరి ఈ రోజు కరకయ్య గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఆ హాస్పిటల్ ని పట్టించుకున్న వాళ్ళు లేరు. మరలా తిరిగి వస్తున్నాము, ఖచ్చితంగా మళ్ళీ ఆ హాస్పిటల్ కి పూర్వవైభవం తీసుకొచ్చేటటువంటి బాధ్యతను కూడా తీసుకుంటామే తప్ప వదిలిపెట్టము అనేసి మీకు అందరికీ
అంటే 15 కోట్ల రూపాయలతోటి రాంపురం బ్రిడ్జ్ ని శాంక్షన్ చేస్తే ఈ రెండేళ్లలో ఆ రాంపురం బ్రిడ్జ్ ని కట్టకుండా అక్కడ ఉండేటటువంటి గ్రామస్తులు ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇక్కడ ఉండేటటువంటి వ్యాపారస్తులకు కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కోరం కలకయ్య గారు అలాగే ఇక్కడ ఉండేటటువంటి వారి తొత్తులందరూ కూడా ఎంతో నష్టం చేకూరుస్తా ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాంపురం బ్రిడ్జ్ ని వెంటనే కట్టి ఇక్కడ గాన మండలంలో ఉండేటటువంటి ప్రజలకు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం గుంటూరుపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గుండబోయిన ఓదేలు యాదవ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున డప్పు చప్పులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఇంటింటికి కలిసి అభ్యర్థించారు. దీంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఓదేలు యాదవ్కు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా గుండబోయిన ఓదేలు యాదవ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే గెలిచిన వెంటనే ఒక్కొక్కడిగా తీర్చుతారని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. నేను గుండెపైన ఓయల్ అనే వ్యక్తిని సర్పంచ్గా గుంటూరుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నేను బరిలో ఉన్న నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. మరియు ఈ గ్రామానికి సంబంధించిన విషయాలన్నీ మౌలిక విషయాలన్నీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ యువతను పెడదారి పట్టకుండా యువతకు ఉపాధి కల్పన కల్పించడానికి నా శాయశక్తులను నేను కృషి చేస్తాను. పోతే రోడ్లు డ్రైనేజీ ఉపాధి హామీ పథకాలు కరెక్ట్ రావడానికి నా శాయశక్తులను కృషి చేస్తాను. నేను సింగరేణిలో పనిచేసి రిటైర్మెంట్ అయినా నాకు ఏ స్వార్థం లేదు. ప్రజాసేవ చేయాలని గుంటూరు ప్రజల ముందుకు నేను వచ్చిన ఖచ్చితంగా నేను అమలు పరుస్తా. దాన్ని చేయడానికి గ్రామాభివృద్ధి చేయడానికి నేను నా వంతుగా సహకారం నేను ఖచ్చితంగా చేస్తా. 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో నాకు అందరూ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నాకు సహకరిస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం దుమ్మగూడెం చర్ల మండలాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు టీజీఎఫ్డిసి చైర్మన్ పోదెం వీరయ్య. భద్రాచలం నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను విజయం సాధింపజేసిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలకు నాయకులు ఎల్లప్పుడూ అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు. కార్యకర్తలే పార్టీకి బలం, పార్టీ ఆధారము, పార్టీ భవిష్యత్తు అని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా లేనప్పటికీ పార్టీ పథకాన్ని ఎత్తిపట్టిన నిజాయితీ గల సీనియర్ కార్యకర్తలు, నాయకులు, స్థానిక నాయకులు సముచిత గౌరవం స్థానాలకు ఇవ్వడం పార్టీలో శిస్తు ఐక్యత కోసం అత్యవసరమని తెలిపారు. అందరూ గ్రామ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఈ పథకాలు అభివృద్ధి అవుతాయి ఉద్దేశంతో అది కాంగ్రెస్ పార్టీకి గత 13 సంవత్సరాల నుండి ఇక్కడ ఎలాంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగక మరి ఇప్పుడు వచ్చినటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు బండి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా మంత్రులందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్లు నిర్వర్తించడం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం, కాంగ్రెస్ పార్టీని గెలిపించడం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఒకటే, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి అంటే ఓడిపోయిన నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని విడలే. ఎన్ని పర్యాయాలు ఓడినా గెలిచినా కాంగ్రెస్ పార్టీ నాకు పరమావధి అనే ఉద్దేశంతో ఆ జీవనం చేసుకుంటూ ఈరోజు మరి మీ ముందు నిలబడి మీతో మాట్లాడే భాగ్యాన్ని కలిగించినటువంటి పార్టీ నాకు కాంగ్రెస్ పార్టీ.
ఇలాంటి పార్టీలో నేను ముందుకు పోతున్న ఈ తరుణంలో ఎవరికి అవసరం లేనటువంటి వ్యక్తులను, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి మా మీద రుద్ది కాంగ్రెస్ పార్టీని మరి బలోపేతం చేసేదానికంటే ముందు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేటందుకు పూనుకుంటున్నటువంటి వ్యక్తులకు సరైన మెదక్ జిల్లా నిజాంపేటలోని నస్కల్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థి బాగాల రజిత నాగేష్ యాదవ్కు కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని పద్మా దేవేందర్ రెడ్డి ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మోసాలను ఎండగట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. 6 గ్యారెంటీల అమలులో తీవ్ర జాప్యం జరుగుతుందని మండిపడ్డారు. రాష్ట్రం కోసం మన జీవితం తీసేయాలి. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న 14 ఏళ్ళు తెచ్చుకున్న తెలంగాణ తెరలు కావద్దని కేసీఆర్ కూడా ఎంత బాగా చేసిందంటే కరెంటుకు మనము పెద్ద పెద్ద మనుషులందరికీ తెలిసి యూత్ తెలియకపోవచ్చు ఉంటాం. వాళ్ళు మొన్న నిలబడుతుండే కానీ 14 సంవత్సరాలలో ఎంత పోరాటం చేసినామో తెలంగాణకు కరెంట్ ఇవ్వడానికి కేసీఆర్ సార్ అంత కష్టపడి మనకు 24 గంటల కరెంట్ ఇచ్చింది. ఇచ్చిందా లేదా? ఇచ్చి ఊకోలే. రైతుకు 24 గంటల కరెంటే సరిపోదు, పెట్టుబడికి అప్పుల పాలవుతుందని చెప్పి రైతు బంధు తెచ్చింది. సాగింది. బతుకమ్మ ఆటలు పాటలతో మహిళలు ఉత్సాహంగా సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రకాశం ఇస్తే అన్ని రంగాలు అభివృద్ధి చేసి చూపిస్తానని ఉమా సంజీవ్ రెడ్డి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఇంకా ఏ లేవని ఇబ్బంది పడుతున్నారు, అవి ఎందుకు లేవో కూడా అవి తెలుసుకొని కంపల్సరీ అందరికి పంచాయతీకి. తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి విడత ముగిసింది. తమ పార్టీ మద్దతుదారులే అత్యధిక మెజార్టీతో స్థానాల్లో గెలుపొందారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. తాము కూడా గట్టి పోటీ ఇచ్చామని బీఆర్ఎస్ చెప్తోంది. ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం తీవ్ర స్థాయిలో జరిగిందన్న చర్చ సాగుతుంది. కొన్ని స్థానాల్లో వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా
తీసుకున్నారు. ఓటర్లకు డబ్బు మద్యం విపరీతంగా పంపిణీ యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం లక్ష్మక్కపల్లి గ్రామ పంచాయతీకి మొదటి విడత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులందరికీ సమాన ఓట్లు వచ్చాయి. ఈ ఇద్దరు అభ్యర్థులు 148 ఓట్లు 148 ఓట్లు రావడంతో ఎలక్షన్ అధికారులు లక్కీ డ్రాతో సర్పంచ్ ఎన్నుకున్నారు. లక్కీ డ్రాలో సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఇండ్ల రాజయ్యను వరించింది. ఇక లక్కీ డ్రాలో సర్పంచ్ పదవి రావడం సంతోషంగా ఉందని అన్నారు. తనను ఆదరించిన గ్రామస్తులకు సర్పంచ్ రాజయ్య కృతజ్ఞతలు తెలిపారు. పేరు ఇండ్ల రాజయ్య, గ్రామం లక్ష్మకపల్లి, రాజపేట మండలం. బీఆర్ఎస్ తరపు నుంచి పోటీ చేసిన మా ఓట్లు 324, అందులో ఇద్దరికి 196 ఓట్లు పార్టీ మొత్తం పోలైనవి. అందులో 48 ఓట్లు నాకు వచ్చినాయి, 140 ఓట్లు కాంగ్రెస్ పోయినాయి. అందులో లక్కీ అయితే నాకు వచ్చినాయి, అందులో నేను విన్ అయినా. చేసిన అందరికి ధన్యవాదాలు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. పేరు ఇండ్ల రాజయ్య, గ్రామం లక్ష్మకపల్లి, రాజపేట మండలం. బీఆర్ఎస్ తరపు నుంచి పోటీ చేసిన పల్నాడు జిల్లా కేంద్రంలోని నాగమ్మ శివాలయం జిల్లా కలెక్టర్ను సందర్శించారు. పల్నాడు వీరవనిత నాయకురాలు నాగమ్మ 11వ శతాబ్దంలో గామాలపాడు గ్రామంలో నిర్మించిన చిన్న మల్లికార్జున స్వామి దేవాలయాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల సందర్శించారు. ఇక దేవాలయ అభివృద్ధికి కమిటీ విజ్ఞప్తి పాత గుడికి ఆర్కియాలజీ వాళ్ళకి ఇంత కేటాయించి మిగతాది గవర్నమెంట్ వారికి ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఎలా డెవలప్ చేయాలనే విధంగా ఒక రూపురేఖలు తీసుకొచ్చారు. ఎందుకంటే ఒక పల్నాటి మ్యూజియం కానీ లేదా ఇంకా ఒక పెద్ద గుడికి సంబంధించి మన శివస్వామి గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా మంచి ప్లానింగ్ గీశారు. ఒక గుడి కూడా
ఇక తర్వాత తమ సమస్యల పరిష్కారం కోసం అనేకసార్లు అధికారుల చుట్టూ తిరిగినట్లు తెలిపారు. మినిట్స్ కాపీలో ఉన్నవన్నీ కూడా అమలు చేయాలని అంగన్వాడీలో డిమాండ్ చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తుంటే జీతం తప్ప మిగతాన్ని అడగమంటున్నారు. జీతం తప్ప మిగతాన్ని అడగమని చెప్పేవాళ్ళు జీతం అడగకుండా చేయడం కోసం యాప్లు, ఫేస్ యాప్ అని తీసుకొస్తారు, ట్రాకర్ యాప్ అని తీసుకొస్తారు. ఇప్పటికి 6 యాప్లు, ఒకదానికి పొంతం లేకుండా 6 యాప్లు తీసుకొచ్చి జీతం మర్చిపోయి చేయాలని అనుకుంటున్నారే మీరు? ఇది ప్రభుత్వం మంచి పద్ధతి కాదు. అందుకని మినిట్స్ కాపీలో ఉన్న వాటన్నింటినీ అమలు చేయాలి. అదేవిధంగా పక్కన తెలంగాణలో మనకన్నా జీతం ఎక్కువ ఉంది. గత ప్రభుత్వం చెప్పింది తెలంగాణ కన్నా మేము ఎక్కువ ఇస్తాం ఆయన ఇలా. మీరు కనీసం తెలంగాణ అంత చేయమని చెప్పేసి అంటే అందులో 1000 తగ్గించేయమన్నా కూడా మీరు దాని గురించి ప్రస్తావన చేయకపోతే, ఉమ్మడిగా రాష్ట్రం కలిసి ఉంటే ఇప్పటికే ఆ జీతం వీళ్ళు కూడా తీసుకొని ఉండేవాళ్ళు కదా. అందుకని రాష్ట్ర విభజన అంగన్వాడీలకు కూడా శాపంగా మారటం ఎలా సాధ్యం? అందుకని మీరు వెంటనే జీతాల గురించి ప్రస్తావన చేయాలనేది మొదట ఈరోజు అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. రెండవది, తెలంగాణలో వేసవి సెలవులు ఇస్తారు, కానీ మన రాష్ట్రంలో వేసవి సెలవుల్లో 15 రోజులు అంగన్వాడీ టీచర్లు, 15 రోజులు అంగన్వాడీ ఆయాలంటారు. అంగన్వాడీ కార్యకర్తలకి మొదటి 15 రోజులు తీసుకుందామంటేనేమో మొత్తం అంతా కూడా వాటికి సంబంధించినటువంటి గుడ్లు, పాలు, ఫీడింగ్ ఇవన్నీ తీసుకోవాలి. అందుకని మొదటి 15 రోజులు వీళ్ళు తీసుకుంటే 4-5 రోజులు అవి తీసుకోవడానికి అయిపోతుంది. లేదు చివరి 15 రోజులు తీసుకుందామని చెప్పేసి అంటే నెలాఖరికి సెక్టార్ మీటింగ్లు పెడతారు. సెక్టార్ రిపోర్ట్లు ఇవ్వాలి. ఎప్పుడు మీరు సెలవులు ఎప్పుడు? కడపనగరంలో పెప్సీ కలకలంపై మేయర్ పాక సురేష్ సమావేశమయ్యారు. కొన్ని కారణాలతో మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేశామని, దీంతో మేయర్ ఎన్నిక అనివార్యమైందని అన్నారు. ఆ వ్యక్తికి తనపై వ్యక్తిగత ద్వేషంతోనే ఫ్లెక్సీలు ఉంటారని అన్నారు. ఆరోపణలపై అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని మీద వివరణ ఇవ్వకుండా అదేదో నా మీద వచ్చిన ఆరోపణ నిజమవుతుందన్న ఉద్దేశంతో దీని మీద ఇస్తున్నాం తప్ప, వివరణ ఇవ్వకుండా అదేదో నా మీద వచ్చిన ఆరోపణ నిజమవుతుందన్న ఉద్దేశంతో దీని మీద ఇస్తున్నాం తప్ప, రాబో కాలంలో ఇటువంటి అసంబద్ధాలకు ఇచ్చే పరిస్థితి ఉండదని చెప్పేసి వాళ్ళకి ఎవరైతే వేశారో వాళ్ళకి నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను మేయర్గా అయిన 3 నెలల్లో, ఈ 3 నెలల కాలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, లేదా ఈ ప్రజా సమస్యల మీద ఏమన్నా ఉన్నటువంటి ఆ సమస్యలను ఏ విధంగా తీర్చాలి అన్న దాని మీద ఎవరైనా సద్వినియోగం చేసుకునే టయాన్ని నాకు కేటాయించమని చెప్పేసి నేను వాళ్ళ విజ్ఞప్తి. నేను నిన్న ప్రమాణ స్వీకారం చేస్తానే ఎవరు కూడా పార్టీలుగా వ్యక్తిగత కక్ష ఉంటుందో వాళ్ళు మాత్రమే ఏర్పాటు చేసింటారని నేను ఆలోచిస్తున్నాను. అటువంటి వారికి కూడా నేను ఇచ్చే సలహా ఒకటే, అటువంటి వ్యక్తిగత ఆరోపణలు మీ పర్సనల్ అజెండాలను పెట్టుకుని సనత్ నగర్ పీబీసీ ఆఫీస్ ముందు దోంబడుగు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా దోంబడుగులోని నల్లకుంట్ల చెరువు గత ఆగస్టులో హెటిరో డ్రగ్స్ వదిలిన విష రసాయనాల కారణంగా గులాబీ రంగంలోకి మారిందని అన్నారు జేఏసీ నాయకులు. ఈ కాలుష్యం భూగర్భ జలాలను ప్రజారోగ్య తీవ్రంగా ఇబ్బంది దెబ్బతీస్తుందని అన్నారు. ఇక ప్రజలు కాలుష్యం వల్ల క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు వంటి వాటితో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. పశువులు మరణిస్తున్నాయని, సాగు భూములు నాశనమయ్యాయని అన్నారు. పీసీబీ
ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తూ సమస్యను బోర్డు మీటింగులలో చేర్చామంటూ కాలయాపన చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో ఉన్న నిపుణులు అసలు మరి ఆ విషయం మీరు నోట్ చేశారా? హైదరాబాద్లోని చందు నాయక్ తండా ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజనం ఎక్కించింది. 40 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వీరిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి విద్యార్థులకు చికిత్సను అందిస్తున్నారు. ఇక విషమంగా ఉన్న 6 స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గవర్నమెంట్